నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ప్రత్యుష. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్, చెప్పండి. అంటే మీరు హోమియోపతి వైద్యంతో ప్రజల్లో ఎంతో మందికి చైతన్యం తీసుకువచ్చారు. అంటే ఎంతో మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీరు ప్రత్యక్షంగా విజువల్స్లో మాకు చూపిస్తున్నారు. ఎంతో సక్సెస్ రేట్ని కూడా సాధించారు. సో ఈరోజు ఈ వారంలో మీ దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? సో వాళ్ళకు ఎలా నయం చేశారు? మనం ప్రతి వారం కూడా కొత్త పేషెంట్ని చూపిస్తూనే ఉన్నాం. ఆ వారంలో ఎన్ని కేసు సక్సెస్ అయినాయి, ప్రతి చాలా అవుతాయి. కొన్ని ఇంపార్టెంట్ అంటే అబ్బా ఇంత పెద్ద కేసు సక్సెస్ అయిందా అనేది ప్రజలకు తెలియడానికి కోసమే చూపిస్తాం. గతంలో మేము ఎన్నో చేసిన 35 సంవత్సరాల నుంచి, కానీ మీడియా లేకుండే మనకు పేషెంట్కు నాకే తెలుస్తుండే సక్సెస్ కేసులు. ఇప్పుడు ఈ మీడియా రావడం వల్ల ఏమైంది, ప్రజలకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించే అవకాశం ఉంది. అప్పుడు ఏంది, మేము సక్సెస్ చేసినామంటే ఎవరు నమ్మేది కాదు కదా. హోమియోపతి తిరిపి గుళికలతో అంత పెద్ద పని చేసినావా, అంత సక్సెస్ అవుతుందా, అంత తగ్గుతుందా అని డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా మన క్లినిక్లోనే పేషెంట్లు చెప్పిన విషయాలు ముందు ఎట్లా ఉండే తర్వాత ఎట్లా ఉండే చెప్పడం వల్ల ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మన హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు ఎంత అద్భుతమైన వైద్యం కనిపెట్టింది చూడండి. అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతిలో ఒక ఎండి డాక్టర్ అయి ఉండి 250 ఏళ్ళ కింద ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది మూలాలను తీస్తలేదు, వ్యాధులను మీద సప్రెస్ చేస్తుంది, కానీ లోపల మూలాల వల్ల మళ్ళీ వ్యాధులు ఉద్భవిస్తున్నాయి, అట్లాగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ అంటే సైంటిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఒక లిమిటెడ్ టైంలో వ్యాధిని పూర్తిగా నివారించేదాన్ని నిజమైన సైంటిఫిక్ వైద్యం అంటారు. మరి లైఫ్ లాంగ్ దాన్ని పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్స్ ఇచ్చి తొక్కుకుంటూ పెట్టేదాన్ని ఏమంటారు, సప్రెషన్. అందుకే ఆయన అప్పుడే గుర్తుపట్టింది ఇది సైంటిఫిక్ కాదు, సప్రెషన్ అని చెప్పి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. రాత్రి బవళ్ళు కష్టపడి తిండి ఆహారం లేకుండా, సుఖాలు భోగాలు లేకుండా స్వయంగా ప్రయోగాలు చేసుకొని ప్రజల కోసం కనిపెట్టిండు. అది అద్భుతమైన వైద్యం మన కోసం వచ్చింది. దాన్ని ప్రజల్లోపలికి తీసుకురాకుండా, ప్రజల్లోకి తెలియకుండా సప్రెస్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇది పైకి వస్తే ఏడ కార్పొరేట్ హాస్పిటల్ అంటే అని చెప్పి ప్రజలు ఎంత అద్భుతమవుతారో. సింగిల్ డోస్ నోట్లు వేస్తే లోపలికే పోతలేదు మందు, నాలుక మీద జప్పరిస్తేనే అది మందు రోగం తక్కువ అవుతుందంటే మరి ఎంత అద్భుతం, ఎంత మహిమ చెప్పండి. అంతటి మహిమ గల శక్తి ఆ స్వీట్ పిల్స్లో పెట్టిండు. విత్తనాలలో ప్రాణశక్తి ఉంటుంది, అది కంటికి కనిపిస్తుందా, కనిపించదు. అది పదన నేల మీద పడ్డప్పుడు దాని లోపల శక్తి మొలకెత్తుతుంది. అదేవిధంగా హోమియోపతి పిల్స్లో ఉన్న పవరు కంటికి చూస్తే కనిపించదు, అది నాలుక మీద పడ్డ తర్వాత దాని పవర్ ఏందో కనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వైటల్ ఫోర్స్ అని హనీమాన్ గారు చెప్పింది, వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి, మన భాషలో ఆత్మ అంటాం, ప్రాణం అంటున్నాం. అది కనిపించకుండా మన శరీరాన్ని నడిపిస్తుంది, అది లేకపోతే డెడ్ బాడీ. మరి అలాంటి వైటల్ ఫోర్స్ మీద పనిచేసి, ఆ వైటల్ ఫోర్సే మన అన్ని అవయవాలను కంట్రోల్ చేస్తుంది, అన్ని పనులను చేస్తుంది, టైంకు జీర్ణం చేస్తుంది, టైంకు మల విసర్జన చేపిస్తుంది, బ్లాడర్లో మూత్రం వస్తే పంపిస్తుంది. ఇవన్నీ ఫంక్షన్ ఎవరు ఆధీనంలో జరుగుతున్నాయి, వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్, దెర్ ఈజ్ నో వైటల్ ఫోర్స్, దెర్ ఈజ్ నో ఫంక్షన్, నో సెన్సేషన్ అని చెప్పిన హనుమాన్ గారు. వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఈజ్ నో ఫంక్షన్స్, నో సెన్సేషన్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్ ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఆ వైటల్ ఫోర్స్ మీదనే పనిచేసే వైద్యం హోమియోపతి. చాలామంది తెలియని గుడ్డిగా మాట్లాడతారు, హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది. మూర్ఖులలో తెలుసుకోవాలి, శాస్త్రాన్ని తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు హోమియోపతి ఫిలాసఫీ హనుమాన్ గారు రాసింది చదవాలి, అప్పుడు మాట్లాడాలి, విమర్శించాలి. కాబట్టి హోమియోపతిలో ప్రజలకు అద్భుతమైన వైద్యం ఉంది. పేదోళ్ళు, మధ్యతరగతులు హనీమాన్ గారి కలలు కన్నది ఈ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే, ఒకరోజు వండుకుంటే ₹1,00,000 కావాలి. మొన్న ఓ పేషెంట్ చెప్తున్నాడు నిన్న,
ఉత్తగా అడ్మిట్ అయ్యి వస్తే ఆపరేషన్ అన్నారు సార్. ఆపరేషన్ అంటే నాకు వద్దన్నందుకు డిశ్చార్జ్ చేసిండు, 60,000 రూపాయల బిల్ వేసిండు. ఎంత దోపిడీ చెప్పండి, ఎంత బాధ ఉంటుంది. ఆపరేషన్ అవసరం కూడా చేసుకుంటే లేకపోతే లేదు. మరి వద్దన్నందుకు సరే అని చెప్పి నువ్వు 60,000 రూపాయల బిల్ వేసి పంపిస్తే ఎంత ఘోరం అది. ఇలాంటి దోపిడీలు చాలా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు చైతన్యవంతులు కావాలి వైద్యం పట్ల. ఇప్పుడు మన దగ్గరికి ప్రపంచంలో మందులే లేవన్నటువంటి వ్యాధులకు మనం గతం నుంచి మీకు చూపిస్తూనే ఉన్న లైవ్లో డైరెక్ట్గా నాది యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్.బస్వానందం అని. మీరు యూట్యూబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవాళ 4-5 చూపిస్తున్నారు. అవి కొన్ని వేల కేసులు సక్సెస్ కేసులు ఉన్నాయి, మీరు చూడండి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడు గతంలో సోరియాసిస్కు మందులే లేవన్నారు ప్రపంచంలో, అది శాశ్వత నివారణ లేదు, సపరేషనే అన్నారు. మరి దానికి శాశ్వతంగా ఎలాంటి ఆయింట్మెంట్లు పెట్టకుండా మందులతో తగ్గిస్తున్నాం. అదేవిధంగా డయాబెటీస్కి మందులే లేవు, సపరేషనే. షుగర్ వచ్చిందంటే అందరూ భయపడిపోతారు. ఇక అరే అంత భయం ఎందుకు, నేనేంటో నా తీపి గులికలు వేసుకుని అన్నం తిను, రొట్టె తిను, స్వీట్ తిను, అన్ని పండ్లు తిను, నా మందు వాడుకొని చెప్పిన తింటున్నారు, ఏం లేదు ప్రాబ్లం. మనల్ని నడిపించేటువంటి శక్తి వైటల్ ఫోర్స్ అదే కంట్రోల్ చేస్తుంది. దాని మీద పనిచేసే మందే హోమియోపతి. డయాబెటీస్ సక్సెస్ కేసులు చూపిస్తున్నాం, యూట్యూబ్లో పెట్టినా మీరు చూడండి. అదేవిధంగా తర్వాత క్యాన్సర్ అంటే ఇక కథం భయంతో ఇల్లు వాకిలు అమ్ముకొని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి పెట్టేస్తున్నారు. ఆ ఖర్చు పెట్టాక మనిషి పోతుంది, డబ్బు పోతుంది, లాస్ట్కి ఇల్లు గుళ్ళు అవుతున్నది. అది ప్రేమకు రక్త సంబంధానికి, పెట్టకపోతే పక్కనతో బాధ. ఏమైనా మీ అమ్మకు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ చేపియావా, చంపుకుంటావా, అట్లనే వాళ్ళు అంటారని చెప్పి బాధకు పెడుతున్నారు.